స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బద్వేల్ పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛాంధ్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, డ్రైన్ల శుభ్రత, చెత్త తొలగింపు, పరిసరాల పరిశుభ్రత మరియు ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తడి పొడి చెత్తను వేరు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ఉండడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ ఆర్డీఓ పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ ఏ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, మున్సిపల్ మేనేజర్ హరనాథ్, ఎఫ్ఆర్ఓ నయీం, ఎస్ఐ ఇన్ఛార్జి రమణయ్య, ఇతర శాఖల ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ అధికారులు, స్వర్ణ వార్డు సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. పరిశుభ్రమైన బద్వేల్ కోసం ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచి చెత్తను తడిపొడి రకాలుగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఈరోజు జనరల్ శానిటేషన్ అంటే పరిశుభ్రంగా ఉంచుకోవడం. సో ఫస్ట్ మనం పరిశుభ్రంగా ఉండడం, మన ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం, అలాగే మన పరిసరాలు, మన ఇంటి పక్కన, అలాగే మన వీధి, అలాగే మన పట్టణం, తద్వారా మన రాష్ట్రం, మన దేశం మొత్తం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంది. అలాగే పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది పాటించకపోతే చాలా అనర్థాలు కూడా ఉన్నాయి. సో దానివల్ల అనారోగ్యం వస్తుంది, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. దానివల్ల వాతావరణం, ఇప్పుడు మనం ఎల్లినో చూస్తున్నాం, మార్నింగ్ 8 o'clockకే మనం విపరీతమైన వేడి. సో ఇలాంటి పరిణామాలన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణని గుర్తించి ప్రతి ఒక్కరు ఈ యొక్క స్వర్ణాంధ్ర కాన్సెప్ట్ని ఫాలో అయ్యి సో తద్వారా మన బద్వేల్ని పరిశుభ్రంగా ఉంచుతారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశించినటువంటి ఈ శాసన కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ప్రతి నెల 3వ శనివారం అనేది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే ఈ నెల కూడా మన ఆగస్టు 15 వచ్చిన తర్వాత హాలిడే అయినందువల్ల జెండా స్వాతంత్ర దినోత్సవం ఆ డేట్ను మారుస్తూ ఈరోజు 22వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వహించమని ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారంగా ఈరోజు మన సీమాంక్ హాస్పిటల్ ఏరియాలో పరిశుభ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలకందరికీ మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఆరోగ్యం అనేది మన చేతిలో ఉంది, పరిశుభ్రత కూడా మన చేతిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి సహకరిస్తూ మన వీధులను, అలాగే మన పట్టణాన్ని పరిశుభ్రంగా వాతావరణాన్ని ఏర్పరచుకున్నట్లయితే మన అనారోగ్య సమస్యలు బయటపడడానికి ఆస్కారం ఉంది. మామూలుగా మనకు వచ్చినటువంటి నానుడు ఉంటుంది, ఆరోగ్యమే మహాభాగ్యమే. కాబట్టి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా చేసేటువంటి ప్రతి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కూడా మన ఆరోగ్యం కొరకే చేసేటువంటి కార్యక్రమాలు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అవగాహన చేసుకుంటూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరు కూడా దయచేసి ఎక్కడ రోడ్లలో కానీ లేదంటే కాలువలు కానీ చెత్త వేయద్దు. కాలువలంటే కూడా చెత్త తిరిగిపోతున్నాయి. కారణాలు ఏంటంటే వర్కర్ రావట్లేదు అనేది ఒకటి, కొంతమంది వర్కర్ ఎప్పుడు వస్తాడేమో అనేటువంటి అపోహ ఉంది. వాళ్ళు దయచేసి ఎక్కడైనా కానీ వర్కర్ రాకపోయినా ఇంకోటైనా చెత్త తీసుకోవాలని కూడా మున్సిపల్ కమిషనర్ గారు కానీ లేదంటే సంబంధిత సచివాలయ సిబ్బందిలో శానిటైజర్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళకి కానీ చెప్పినట్లయితే ఇమ్మీడియట్గా 24 గంటల్లోగా ఆ చెత్తను పరిశుభ్ర కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు అందరికీ అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాను. కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మన పట్టణాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి అందరూ కూడా దీన్ని సహకరిస్తారని